హరి ఓం నమస్కారం, స్వాగతం. శ్రీమన్ మహాభారత లఘు ప్రసంగ మాలిక తెలుగు భాష ద్వారా మనం చేసుకుంటున్నాము. ఇది మూడవది అనుకుంటా సిరీస్ లో. మనము ప్రార్థన చేసి మొదలు పెట్టుకుందాము. బాలా గారు నమస్కారం అండి. హరి ఓం, స్వాగతం అమ్మా. అదే ఇది మూడవది కదా మనం చేస్తున్నది. ప్రార్థించాక మూడవది, నాలుగవది మహోదయ. నాలుగవదా? నాలుగోది అంటే చిన్నపిల్లలది వేరేగా. ఇది ఆది పర్వం అంతర్భూతంగా మనము ప్రసంగాలు చెప్పుకోవచ్చు. 5 నిమిషాలు 10 నిమిషాలు వక్తల ఉత్సాహాన్ని బట్టి లేదా వాళ్ళ సంఖ్యను బట్టి సమయం మనము సర్దుకోవచ్చు. మీరు ప్రార్థన చేస్తారా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాయే నమః. మహాభారతంలో ఆది పర్వంలో లఘు ప్రసంగాలు అని చెప్పి చేసుకుంటున్నాము. దీంట్లో ఉత్సాహవంతులైనటువంటి అందరూ పాల్గొనవచ్చు అని చెప్పని, తర్వాత సప్రమాణంగా మనం వ్యాస భారతాన్నే ప్రమాణంగా తీసుకుని వ్యాస భారతానికి అనుసంధానించి పురాణాలని కూడా, అంటే వ్యాస భారతాన్ని మాత్రమే అని తీసుకుంటే భారతంలో లేని చాలా విషయాలు పురాణాల్లో ఉన్నాయి. అందుకని పురాణాల్లో కూడా తీసుకుని ఆ తర్వాత వాటిలో తీసుకుని సప్రమాణంగా మాట్లాడుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు వచ్చేటువంటి భారతంలో కానీ రామాయణంలో కానీ అన్నింటి మీద ఊహాపోహలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఊహా అపోహల్ని దూరం చేసేటటువంటి ఉద్దేశం, ప్రధాన ఉద్దేశంతో మనం ఇది ప్రారంభించడం జరిగింది. అది ఆది పర్వంలో మనం ప్రారంభించుకున్నాము. కేవలం ఊహాపోహల్ని దూరం చేయడమే కాకుండా మనకి మాట్లాడడానికి ఒక రంగస్థలం కింద మాట్లాడే అవకాశం ఉండేటటువంటి ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరికీ కూడా సప్రమాణంగా మాట్లాడేటట్లుగా ఇది మనం ఈ సభని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 3వ వారం. అంటే ప్రతి ఆదివారం మహాభారత ఆదిపర్వ లఘు ప్రసంగాలను చేసుకుంటూ దాంట్లో మొదటి ఆదివారం మాత్రం కొంచెం విభిన్నంగా చేసుకుంటున్నారు. అన్ని భారతంలో అన్ని పర్వాల గురించి అది. అందులో మనం లాస్ట్ క్రితం ఆదివారం, ముందు ఆదివారం పిల్లలది తీసుకున్నాం. ఈసారి ఆది ప్రసంగంలో ఆది పర్వంలో ప్రసంగాలు లఘు ప్రసంగాల కింద చేసుకుందామని ప్రారంభించుకున్నాము. ఉషారాణి గారు మీరు ఏమన్నా చెప్తారా? నేను ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాను, నేను ప్రారంభిస్తాను తప్పకుండా. నేను స్క్రీన్ షేర్ కూడా చేసి మూలం చూపిస్తూ నేను చెప్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు ఆ సౌకర్యం ఉంటుంది ఎప్పుడు. అందువల్ల నేను అది ఉపయోగించుకుంటాను. మరి శ్లోకం చదివి చెప్పను, కానీ కనీసం శ్లోకం చూసుకుంటూ మనం కథను ఫాలో అవ్వచ్చు. అది సభా సరస్వతి నమః. ఈ రోజు నా ప్రసంగము చ్యవనుని జననము, పులోమ కథ, తరువాత అగ్ని శాపము. ఈ 3 వృత్తాంతాలు ఒకే కథలో వస్తాయి. ఆది పర్వం ప్రారంభంలో వస్తాయి. మహాభారతం మొదలు పెట్టగానే నన్ను బాగా ఆకర్షించిన విషయాలు ఇది రెండోది. మొదటిది ఏంటి అని అడగండి, సరమ కథ. నాకు సరమ కథ ఎంత నచ్చిందంటే, చక్కగా వెళ్ళి అడుగుతుందో ఆ తల్లి అవ్వటానికి భషకమైన కుక్క అయినప్పటికీ కూడా చాలా ఆ మాతృత్వం అనేది కనిపిస్తుంది. అందుకే ఆ కథ ఇష్టము. తర్వాత ఇష్టమైన కథ, అన్ని ఇష్టమే, అట్లా చెప్పుకుంటాం ఏదో ఏ కథ ఆ కథ వచ్చినప్పుడు ఇది గొప్పది అనిపిస్తుంది. అట్లాగే పులోమ కథ, ఇందులో ఒక నీతి ఉంటుంది. ఆ నీతి మీద మీ దృష్టి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వాళ్ళ కథ ఎంచుకున్నాను.
సరే ఈయనని అడుగుతారు వాళ్ళు, అందరూ ఋషులు కూర్చొని మాకు ఏదైనా కథ చెప్పుకుంటే, సరే నీ వంశ కథనే చెప్తాను అని శౌనకుడితో చెప్పి ఇక్కడ అత్యద్భుతమైన భృగు వంశ కథనే చెప్తానని అంటాడు. అంటే అప్పుడు ఆయన చ్యవనుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. మొదలు చెప్తారు, చ్యవనుడి పుత్రుడి పేరు ప్రమతి. అతను ధర్మాత్ముడు. ప్రమతికి ఘృతాచి అనే అప్సరతోటి గర్భం వల్ల రురువు జన్మించాడు. ఈయన భృగు ఫస్ట్ ఎట్లా వచ్చాడు అని అంటే, ఆయనని బ్రహ్మనే సృజించాడు అని చెప్తారు. ఆయన స్వయంభూ అయిన బ్రహ్మ వరుణ యజ్ఞంలో భృగువుని అగ్ని ద్వారా ఉత్పన్నం చేశాడు అని చెప్తారు. తర్వాత ఆయనకు చ్యవనుడు పుట్టాడు. చ్యవనుడికి ఇట్లా ఆయన వంశం చెప్పిన తర్వాత వీళ్ళు అడుగుతారు, చ్యవనుడు అంటే ఆ పేరేదో కొత్తగా ఉంది, ఇది ఎట్లా వచ్చింది ఈయనకి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పటం మొదలు పెడతారు. భృగువుకి పులోమ అనే ఒక భార్య ఉంది. చాలా ప్రేమ ఆయనకు భార్య అంటే. అప్పుడు ఆయన వల్ల ఆమె సంతతిని పొందబోతున్న సమయంలో నేను చాలా క్లుప్తంగానే చెప్పదలుచుకున్నాను, మరి విస్తరించి నేనే మాట్లాడాలని అనుకోవట్లేదు, అందువల్ల కథ వరకు చెప్దామని అనుకుంటున్నాను. ఆ పులోమ గర్భవతి అయి ఉన్నప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. ఆయన అప్పుడే అభిషేకం కోసం అంటే తన స్నానం కోసం, తన శుచి కోసం అని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమంలో ఒక రాక్షసుడు వస్తాడు. అంతే, వాడి ప్రవేశం అక్కడే ఉంటుంది. కాకపోతే వీడికి ఒక నేపథ్యం ఉంది. అదేంటో మనం చూద్దాము. ఆ భృగువు యొక్క సంతతిని కనబోతున్న సమయం అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రాక్షసుడు వచ్చాడు. ఆమె చక్కని అందగత్తె, ఎంతో అందంగా ఉంటుంది పులోమాదేవి. ఆమె దగ్గరికి వచ్చేసి అతనికి చాలా హృదయము ఆమె మీద ప్రేమతోటి, అనురాగంతో నిండిపోయింది. అది ఎటువంటి అనురాగం, ఎటువంటి ప్రేమ మీకు తెలుసు. రాక్షసుల్లో కలిగే ప్రేమ ఎటువంటిదంటే అది ఇతరులకి హాని చేసే ప్రేమనే ఉంటది. ఇది ప్రేమ అనకూడదు, దాన్ని ఆకర్షణ, లేదా ఇది నాకు కావాలి అనే కాంక్ష లాగా ఆమె మీద అతనికి కలిగింది. దానికి ఎందుకు కలిగిందో కూడా ఆయన చెప్తారు. ఏంటంటే ఈమె అప్పుడు ఏం చేసింది, అతన్ని పిలిచి పండ్లు పూలు అన్ని కూడా ఇచ్చి సత్కారం చేయాలని అనుకుంది. అప్పుడు అతను చూసి గుర్తు తెచ్చుకున్నాడు. ఏంటంటే ఆమెని హరించాలి అన్నంత స్థాయి దాకా అతనికి కోరిక కలిగింది. అంటే ఈమెను తీసుకొని, ఒక్కతే ఉంది కదా ఆశ్రమంలో, ఇప్పుడు ఆమె భర్త కూడా లేడు, వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాడు. ఓకే, అనుకున్నప్పుడు అక్కడ ఇంకా అయిపోయింది నా ఈ కార్యము అని అనుకున్నప్పుడు అతనికి అక్కడ ఇంకెవరు లేరు కదా, ఇంకా నా పని అయిపోయింది అని అనుకున్నప్పుడు అక్కడ అతనికి ఈ అగ్నిదేవుడు కనిపిస్తాడు. అయితే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక కథ ఉంది. వరణం జరిగింది ముందరే అని అంటారు. దానికి ఒక కథ ఇక్కడ చెప్తున్నారు. అది మహాభారతం మూలంలో లేదు, ఇక్కడ గీతా ప్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నాకు చాలా నచ్చింది ఇది. అయితే ఏమంటాడంటే, నాకు ఈమెపై అధికారం ఉంది, ఎందుకంటే ఈమె తండ్రి నాకు చాలా కాలం క్రితమే అప్పగించేశాడు. అదేంటి, తండ్రి ఈ రాక్షసుడికి ఆమెని అప్పగించటం ఏంటి అంటే, ఇప్పుడు ఈ భృగు అనేవాడు తర్వాత వచ్చాడు. ముందు ఈమె నాకే అప్పగించబడింది తండ్రి ద్వారా. సో తండ్రి అప్పగించడం అంటే పెళ్లి కావటమే కదా, కాబట్టి ఈమె నా భార్య, భృగు భార్య కాదు అని ఈ రాక్షసుడి వాదన. దాని వెనక ఏంటి కారణం అంటే, చిన్నతనంలో పులోమ ఏడుస్తుంటే, అంటే చిన్నపిల్లలు ఏడుస్తారు, ఉత్తకు కూడా ఏడుస్తారు, వాళ్ళకి ఏం కాలక్షేపం దొరకకపోతే అని ఏడుస్తూ కూర్చుంటారు. అప్పుడు ఆ చిరాకు పుట్టి పెద్దవాళ్ళం ఎన్నో మాటలు అంటూ ఉంటాం. అందులోంచి మనం అనకూడని మాట ఏంటి అనేది ఇక్కడ తెలుసు. నాకు అందుకు ఈ కథ నచ్చింది. ఈ కథలో పిన్ పాయింట్ విషయం ఇదన్నమాట. ఏంటంటే, ఓ రాక్షసుడా వచ్చి ఈ పులోమని పట్టుకోబో, ఇగో చూడు ఏడుస్తోంది అని అన్నాడట తండ్రి. అయితే వీడు అక్కడే, ఆ రాక్షసుడు ఆ ఇంటి దగ్గర ఎక్కడో దాక్కొని ఉన్నట్ట. వాడు ఎందుకు వచ్చాడో అక్కడికి, వాడికి ఏం పను, ఏ పిల్ల ఏదో చిన్నపిల్ల బాగుంది కదా అనేసి ఏదో అక్కడ వచ్చి ఉంటాడు. అయితే నువ్వు పట్టుకోబో రాక్షసుడా అని ఎవరిని ఉద్దేశించి అనలేదు ఆ తండ్రి. అయితే వీడు ఏమనుకున్నాడు, ఈ పిల్లని నాకు ఇచ్చేశాడు, ఈ పిల్ల పెద్దగా అయితే నేను పెళ్లి చేసుకుంటాను, ఈ పిల్ల నా భార్య అని చెప్పి అనుకున్నాడు అనమాట. అందుకనే పిల్లల్ని ఇక్కడ అదే రాస్తున్నారు. దీని అభిప్రాయం ఏంటంటే, పిల్లల గురించి ఎప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఎప్పుడు అట్లా అనకూడదు. మనము నీకు ఇచ్చేస్తా, వాడికి ఇచ్చేస్తా, వీడికి ఇచ్చేస్తా, నిన్ను బూచోడొచ్చి పట్టుకోబోతాడు, మనం పిల్లలకి ఏదైతే చెప్తున్నామో దానివల్ల లాభం లేదు. ఇవాళ రేపు పేరెంట్స్, మా చిన్నప్పుడు మా వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళేమో, ఇప్పుడు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకు ఒక వ్యసనం ఇచ్చేస్తున్నారు. అంతకంటే డేంజరస్ అయిపోయింది ఇది. ఆ రాక్షసుడికి ఇచ్చినా కనీసం ఎవరో ఒకళ్ళు కాపాడే వాళ్ళు ఉంటారేమో, కానీ ఈ మొబైల్ అనే రాక్షసుడికి ఇచ్చేసరికి మనం పిల్లల్ని పోగొట్టుకుంటున్నాం. వాళ్ళ సమయాన్నంతా మనము, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జీవితాలని నిరర్థకం చేసేసుకుంటున్నాం. చక్కగా మన చేతులతో మనమే
వాళ్ళకి అది అలవాటు చేసి ఒక బ్రౌన్ షుగర్ లాగా, నేను చెప్తున్నా నిజంగా ఒక డ్రగ్స్ లాంటిదే అది కూడా. పిల్లలు అట్లా అయిపోతున్నారు, తీసేస్తే ఏడుస్తారు అంతే. అది ఆ విధమే. కాబట్టి ఇది నాకు ఇందులో నచ్చిన బిందువు. ఎప్పుడైతే ఆ తండ్రి అట్లా అన్నాడో, ఆ రాక్షసుడు ఆమె పైన అత్యంతమైన మోహాన్ని, మమకారాన్ని అతను పొంది, అతను ఇప్పుడు ఈమె దగ్గరికి వచ్చేసాడు. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాడని నా ప్రశ్న. చిన్నప్పుడు తండ్రి ఇచ్చేసాడు. మరి అకస్మాత్తుగా ఆశ్రమంలోకి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు భర్త స్నానానికి వెళ్ళాడు కాబట్టి. సరే వీళ్ళ పెళ్ళైపోయిన సంగతి మరి వాడికి తెలుసో తెలియదో, ఇక్కడ చూసి ఈమెకు పెళ్ళైందన్న సంగతి అర్థమయ్యి, ఇది ఈమె నా భార్య, ఇతనేంటి మధ్యలో వచ్చాడు అని చెప్పి అతను అన్నాడు. అంటే తండ్రి నాకు ఇచ్చేసిన తర్వాత శాస్త్ర విధితోటి ఆమెని ఆ భృగువుకి ఇచ్చాడు అని చెప్పి ఇతని ఉద్దేశం అన్నమాట. ఆ తర్వాత అప్పుడు అక్కడ ఎవరున్నారా అని చూస్తే ఎవరు లేరు, ఎత్తుకుపోదాం అనుకుంటే అగ్నిదేవుడు కనిపిస్తాడు. అగ్నిదేవుడు కనిపిస్తే అప్పుడు అతను వచ్చేసి, అగ్ని నువ్వు ఇక్కడే ఉన్నావా? అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. వీళ్ళ నాన్న నాకు ఇచ్చాడు కదా ఈ అమ్మాయిని, ఇప్పుడు ఆ తర్వాత ఏమో శాస్త్రరీత్యా మంత్రం చెప్పించి భృగువుకి ఇచ్చాడు కదా, ఈమె ఎప్పుడు ఎవరి భార్య అవుతుంది అని చెప్పి అగ్నిదేవుడిని అడిగాడు. ఇటువంటి సమయాల్లో అక్కడ ఉండటం కూడా పెద్ద పాపం అన్న సంగతి అగ్నిని చూసి బాధ అనిపిస్తుంది. అప్పుడు దాని తప్పేం లేదు అక్కడ. ఇప్పుడు అగ్ని వాళ్ళు ఇప్పుడు మరి ఋషి ఇల్లు అంటే అగ్ని ఉండకుండా ఉండదు, వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు. అందుకని అక్కడ ఉంటాడు అగ్ని. అతను ఏం చెప్పాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నువ్వు అబద్ధం చెప్పొద్దు, నువ్వు దేవతల ముఖానివి అని కూడా ఇంకా పైగా అంటాడు. పైగా మాటి మాటిగా అంటుంటాడు, ఇగో నాకు ఇచ్చి అతనికి ఇచ్చాడు, ఇది కరెక్టా ఇది తప్పా చూడు, నువ్వే ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. అంటూ ఉంటే ఆ అంటూ ఉంటే అప్పుడు ఈ ఈ భృగువు భార్యగా ఈమె నాకు ఇక్కడ కనిపించటం అనేది నాకు చాలా బాధ కలిగిస్తోంది, అందుకే నాకు చాలా కోపం వస్తోంది, నువ్వు నాకు చెప్పు అని చెప్పి మాటి మాటికి అడుగుతాడు. అప్పుడు అగ్నికి చాలా భయం వేస్తుంది. ఎందుకు, ఇక్కడ రెండు విషయాలు, వాడేమో రాక్షసుడు, ఇక్కడేమో ఋషి. ఇప్పుడు ఏదన్నా అతను తప్పు మాట్లాడా ఆ ఋషి వచ్చి శాపం పెడతాడు. అప్పుడు చాలా సమస్యలు వస్తాయి అని చెప్పి అతను చాలా బాధపడతాడు. బాధపడి భయపడి ఏం చేయాలని, సరే చివరికి ఏదో మాటి మాటికి తను అంటూ ఉంటాడు, నాకు ఇవ్వలేదు, మంత్రపూర్వకంగా భృగుకి ఇచ్చాడు, ఎవరి భార్య ఎవరి ఊరికి అట్లా అంటుంది. సరే అగ్ని తట్టుకోలేక, ఇగో చూడు నీకు ఇస్తానన్నమాట వాస్తవమే, అది తప్పు అని నేను అంటలేదు, కానీ నీకు విధివత్తుగా భార్యగా నీ చేతిలో చేయబెట్టి ఇవ్వలేదే, పాణిగ్రహణం చేయించలేదే, మంత్రపూర్వకంగా చేయలేదే, మంత్రపూర్వకంగా ఇచ్చింది భృగుకే కాబట్టి ఈమె భృగు భార్యనే అని చెప్పి అంటే అది ఇతనికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆమెని హరించుకొని పోదామని ప్రయత్నం చేసేంతలో ఆ గర్భవతి అయ్యింది కదా, అప్పుడు ఆ అదేంటి ఈ నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అతన్ని ఆక్షేపించి ఇతను అంటాడు కూడా, నేనేం అబద్ధం చెప్పట్లేదు, నేను నిజం చెప్తున్నాను అంటే, ఆ వచనాన్ని విని అతను చాలా కోపం వచ్చి ఆమెని ఆ ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేస్తాడు. వరాహ రూపం ధరించాడు. వరాహ రూపం ధరించి ఆ చాలా అంటే ఇంకా అసలు అర్థమయ్యే లోపలే ఆమెను ఎత్తుకోబోతుంటే అప్పుడు ఈ ఆ తల్లి ఉదరం నుండి ఈ చవనుడు బయటికి వచ్చేసాడు. ఆ కంగారులో ఆమె భయపడిపోయింది, ఏంటి రాక్షసుడు నన్ను ఎత్తుకోబోతున్నాడు, ఏం జరుగుతోంది అని చెప్పేసి చాలా వేగంగా ఇదంతా జరిగిపోయే లోపల ఆ చవనుడు కాస్త చ్యుతి అయిపోయింది. గర్భం చీల్చుకొని అతను బయటికి వచ్చేసాడు. అంటే మన దాన్ని అంటారు డెలివరీ అయిపోయింది, అక్కడ ప్రసవం జరిగిపోయింది. ప్రసవం జరిగిపోయేసరికి ఈమె ఆ కంగారుకి ఇంత షాక్ అది. ఒక ప్రసవం అవ్వటం అంటే సామాన్య విషయం కాదు ఒక స్త్రీ కోసం. ఆమె ఒకవైపు వీడు ఎత్తుకోపోతున్న ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకోవైపు ఆమెకి ప్రసవం జరిగిపోయేసరికి ఆ దాంట్లో ఆమె మూర్ఛపోతుంది. అయితే అప్పుడు ఏం జరిగింది, అప్పుడు అందుకని అతనికి చవనుడు అని పేరు. ఇట్లా కింద పడి అతను స్వయంగా వచ్చేసాడు గర్భంలో నుండి, అందుకని అతనికి చవనుడు అనే పేరు వచ్చింది. అంటే ఉదరం నుండి చ్యుతుడై బయటకు వచ్చినందుకు. అయితే అది అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఇంకొక విచిత్రం జరిగింది. అంటే ఎంత చూడండి, ఒక ఘటన టక 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 అంటే ఒక్కడా కూడా గ్యాప్ ఉండదు. ఇప్పుడు అయ్యేసరికి ఈ బాలకుడు ఎంత తేజస్సు కలిగిన వాడంటే, అందుకని రాక్షసుడు రాలేకపోయాడు. ఆమెకి వివాహమై భర్త రక్షణ అంతగా ఉంటుంది చూడండి. ఒక స్త్రీకి వివాహం అయిన తర్వాత భర్త రక్షణ అంతగా ఉంటుంది, ఆ రాక్షసుడు రాలేకపోయాడు. సరే ఆయన స్నానార్థం మరి ఈసారి దూరంగా వెళ్ళాడో మరి ఏదో జరిగింది, అయ్యేసరికి అతను రాగలిగాడు. ఇప్పుడు ఈ ఈ ఈ భర్త ఎంత తేజోవంతుడో అతని సంతతి కూడా అంతే తేజస్సు కలిగిన వాడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు తపస్సు వల్ల జనిస్తారు కాబట్టి. ఈ పిల్లవాడు ఎప్పుడైతే భూమి మీద ఇట్లా పడ్డాడో అతని తేజస్సుకి ఆ రాక్షసుడు భస్మమైపోయినాడు. ఒక్క క్షణంలో చూస్తుండగానే ఆ పిల్లవాడు కింద పడటం ఏంటి, ఆ రాక్షసుడు
భస్మం అయిపోవటం ఏంటి జరిగింది. ఇదంతా చూసి ఆమె మూర్ఛితురాలైంది. ఆ భస్మం అయిపోయిన తర్వాత ఆమె మూర్ఛితురాలైపోయింది. అప్పుడు బ్రహ్మ ఆమెని చూశాడు. తర్వాత దుఃఖమూర్ఛిత అంటే దుఃఖం చేత ఆమె చాలా ఇదైపోయింది. అయ్యో పిల్లాడు పడిపోయాడు, అయ్యో పిల్లాడు పడిపోయాడు అని చెప్పేసి ఆమె. అప్పుడు బ్రహ్మ వచ్చి ఆమెని సాంత్వనం చేసి ఆమె కన్నీరు తుడిస్తే ఆమె కన్నీరే ఒక నదిలాగా అయింది, ఒక మహానదిలాగా ఆ బిందువులన్నీ కలిసి ఒక పెద్ద నది అయిపోయిందట. ఆమె అంతగా ఏడ్చిందట ఆ సమయంలో. దానికి వధూసర అని చెప్పి దానికి ఇక్కడ ఇస్తున్నారు పేరు. అందులో మేము మాట ఇక్కడ దగ్గర ఇస్తున్నా వధూసర అని చెప్పి ఆ నదికి పేరు వచ్చింది. తరువాత ఈయన వచ్చాడు, వచ్చాడు భృగు మహర్షి వచ్చాడు. ఇదంతా చూసి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి అంతా అడిగాడు. అయితే అడిగితే ఆమె అంతా చెప్తుంది ఇట్లా. ఇంకా ఆమె చాలా ఇదైపోయి ఉంటుంది, కంగారుగా ఉంటుంది. అయితే నువ్వు ఇక్కడ ఏంటి ఏ రాక్షసుడు నిన్ను ఎత్తుకుపోయాడు, వాడికి ఎట్లా తెలిసింది నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వే పులోమవి అని చెప్పేసి ఎవరు చెప్పారు అని చెప్పేసి నాకు చెప్పు అని అంటే, అప్పుడు ఆమె ఏం చెప్పలేకపోతే అగ్నిని అడుగుతాడు. అగ్నిని అడిగితే నువ్వు పులోమవి అని ఎవరు చెప్పారని చెప్పి అగ్ని అడిగితే అప్పుడు పులోమ అంటుంది, ఇగో అగ్నే చెప్పాడు అని చెప్తుంది. మరి అతన్ని అడిగాడు. ఇప్పుడు అతను పులోమ అని తెలిసే వచ్చాడు, మరి ఇక్కడ అగ్ని చెప్పటం ఎందుకైందో తెలీదు. సరే కన్ఫర్మ్ చేశాడు అనుకుందాం, వాడికి ఏదో రాక్షసుడికి డౌట్ ఉంది. అప్పటిదాకా వాడు ఆలోచిస్తున్నాడు, అగ్నిని వచ్చి అడిగాడు. ఈమె పులోమ కాదు అని చెప్పి ఉండొచ్చు, ఆమె రక్షణ కోసం అబద్ధం చెప్పినా అతనికి ఏం అసత్య దోషం వచ్చేది కాదేమో. ఇంత కురరీ లాగా అంటే ఒక ఆడ మృగం లాగా, జింక లాగా ఏడుస్తూ ఆమె ఉండంగా ఆమెని అపహరించే ప్రయత్నం చేసేటప్పుడు ఇతను మరి భర్తకి ఎవరికైనా కోపం వస్తుంది. నా భార్యను ముట్టుకుంటే, నా భార్యను తప్పుగా చూస్తే ఏ పురుషుడికైనా చాలా కోపం వస్తుంది. భృగువు కూడా మహర్షి అయినప్పటికీ కూడా ఆయనకు కూడా పోన్లే, వాడి పాపాన్ని వాడు పోయినాడు కదా, ఇంకెందుకులే అని చెప్పి ఆయన వదిలేయలేదు. అగ్ని నీకు ఇంత ఇదుందా నీకు, నేను నీ సంగతి చెప్తాను, ఇప్పటి నుంచి నువ్వు సర్వభక్షకుడివి అయిపోతావు, నిన్ను నేను శపిస్తున్నాను అని చెప్పి అతన్ని. అంటే ఇప్పుడు సర్వభక్షకుడు అవ్వటం వల్ల అగ్నికి ఎంత అన్యాయం జరిగిందో నాకు తెలీదు, కానీ అందరూ అతన్ని తిడతారు కదా. అబ్బా ఈ అగ్ని వచ్చిందంటే, అగ్ని నిప్పంటుకుందంటే అన్నింటినీ భక్షణ. చూసాం చాలాసార్లు మనం నిప్పుని చూసాం, ఎట్లా కట్టెలన్నీ భస్మం చేసేస్తాడు. ఏది దొరికితే దాన్ని మొత్తము కూడా అంటే ఇంకా వస్తువు మిగలదు. అగ్ని కనుక తినేస్తే ఇంకా వస్తువు మిగలదు. కాబట్టి అటువంటి మనందరూ అగ్ని నుండి దూరం, అమ్మో అగ్ని నుండి మనం రక్షించుకోవాలి. పిల్లవాడు అగ్ని దగ్గర బాబు వెనక్కురా, అమ్మో కాలుతుంది. కాలటమే కాదు, కాల్చి దాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి అది అగ్నికి శాపము జరిగింది అని చెప్పేసి ఆయన అంటే. మరి అంతకు ముందు అగ్ని ఏం చేసేవాడు, అంతకుముందు సర్వభక్షకుడు కాదా అంటే ఏమో, మరి ఆయనకైనా లిమిటేషన్ ఉండేదేమో, కొన్నిటినే కాల్చేవాడేమో. ఆ తర్వాత ఆయన అన్ని తినేవాడిలాగా అయిపోయాడు. కాబట్టి ఇందులో ఈ కథలో మనకి చ్యవనుడి పేరు ఎందుకు పడిందో తెలిసింది, అగ్నికి శాపం ఎందుకు వచ్చిందో తెలిసింది. పిల్లల్ని మనము వాళ్ళ రాక్షసులకు ఇచ్చేస్తాను, నేను భూచోడు ఎత్తుకుపోతాడు, ఇటువంటి మాటలు ఎప్పుడూ మనం మాట్లాడకూడదు అనే సంగతి మనకు తెలిసింది. దీంతో నా వక్తవ్యం ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు బాలా గారికి ధన్యవాదాలు. మన సంస్కృతి స్పిరిచువల్ సొసైటీ, శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ తరఫున మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అందరికీ కూడా దీనివల్ల లాభం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ విరమిస్తున్నాను. చాలా బాగా చెప్పారండి. నేను అదే ఆ కథలో చిన్నప్పుడు పిల్లల్ని బూచాడికి ఇచ్చేస్తాను, వాడికి ఇస్తాను, వీడికి ఇస్తాను, చిన్నప్పుడు అనేవాళ్ళు తథాస్తు దేవతలు ఉంటారు, అలా అనకూడదు అని చెప్పి. ఒక మాట కలియుగంలో ఏమిటంటే, మనసులో అనుకున్న ఫలించవు, వాక్కుతో ఒక్క మాట అన్నా ఫలించేస్తుంది. అది కూడా పుణ్యం ఫలించకపోవచ్చు, కానీ చెడ్డవి మాత్రం ఫలించేస్తాయి. ఇది మనకి కలియుగ లక్షణం. అది మంచి, అది మనకి ప్రతి భారతంలో ప్రతి కథలోనూ కూడా నీతిని చెప్తూ, విజ్ఞానాన్ని చెప్తూ కథ. పుక్కిట పురాణాలు కాకుండా, పుక్కిట పురాణాలు అంటారు అంటే అవి అర్థం చేసుకోలేని వాళ్ళు. పురాణాల్లో కూడా ఎంతో నీతి ఉంది, ఎంతో విజ్ఞాన సంపద అదంతా కూడా. అలాగా మీరు ఈ కథను తీసుకొని చెప్పారు చక్కగా. దీంట్లో ఇంకా పులోమ దీనికే కదా, రురు ఉపాఖ్యానంలో, రురు ఉపాఖ్యానం కాదు కదా, కాదు పులోమది, ఇది అది వేరు. దాంట్లో అయితే అసలు అందరూ నేనంటే చాలా ప్రేమ, నువ్వంటే నాకు చాలా ప్రేమ, ఇది అది అంటారు. అంటే నేను అది ప్రిపేర్ అవ్వలేదు,
చదివాను కానీ బతికుండగానే తన అర్ధ ఆ ఆయుష్ని ఇస్తాడు భార్యకి. అవును. చాలా గొప్పది. ఇవి ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ప్రేమ అని చెప్పి నిజంగా వాడు ప్రాణం ఇచ్చే టైంకి వీడు ఎవడు కనిపించరు, ఇంకా లవర్స్ లో ఇద్దరు కనిపించరు ఇంకా నిజంగా ఇవ్వాలి అంటే. అలాగా మనకి భారతంలో చాలా మంచి మంచి ఉపాఖ్యానాల రూపంలో నీతిని బోధించేటటువంటి కథలు చాలా ఉన్నాయి. దీంట్లో ఆ సముద్ర మథనంలో మనకి అన్ని పురాణాల్లో చెప్పేది సముద్ర మథనం చేశారు దేవతలు రాక్షసులు కలిసి. మందర పర్వతాన్ని వాసుకిని తాడుగా చుట్టి మందర పర్వతాన్ని కవంగా చేసి కింద ఆయన కూర్మ రూపంలో విష్ణుమూర్తి కూర్మ రూపంలో అడుగు భాగాన దానికి బాగా సపోర్ట్ గా ఉండగా అందరూ కూడా మథనం చేశారు. దాంట్లోంచి ఇవన్నీ విషము ఆ తర్వాత ఉచ్చేస్రవం ఇవన్నీ కూడా దాంట్లోంచి ఉద్భవించాయని చెప్పి మనకు అన్నిట్లో తెలుస్తుంది. ప్రతి పురాణాల్లో కూడా సర్గశ్చ ప్రతి సర్గశ్చ అని చెప్పి పురాణం పంచలక్షణం ఉంది కదా, వంశో మన్వంతరాణిచ అని. సర్గ అంటే సృష్టి విధానం ప్రతి పురాణంలో ఉంటుంది. భారతం దానికి భిన్నం. పురాణంతో పాటుగా భిన్నమైంది. ఎలాగంటే చిన్నపిల్లలకి వచ్చే సందేహాలు పెద్దవాళ్ళకి వచ్చే సందేహాలను కూడా తీరుస్తుంది భారతం. ఇది ద్వాపర యుగంలో రాశారు, ద్వాపర యుగంలో చివరిలో రాశారు. అంటే కలియుగాన్ని ఉద్దేశం పెట్టుకుని, అంతవరకు వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బుద్ధిమంతులు, మంచి మేధాశక్తి కలిగినటువంటి వాళ్ళు. కానీ కలియుగం వచ్చేసరికి రాను మేధ అనేది క్షీణిస్తూ ఉంటుంది. చిన్న చిన్న సందేహాలు వస్తాయి. వాళ్ళకి పెద్ద సందేహాలు కాదు, మనకి చిన్న సందేహం, చాలా గొప్ప సందేహం మనకు వచ్చేది. దాంట్లో సముద్ర మథనం చూస్తే అసలు సముద్ర మథనం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు ఆయన. దానికి చెప్పుకొస్తారు సముద్ర మథనం మేరు పర్వతం ఉంది, మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ విచారించారు. మొత్తం అంతా కూడా ఇంద్రుడి వైభవం అంతా పోతుంది కదా, వైభవాన్ని తీసుకురావాలి. ఎవరికైనా దరిద్ర బాధ అనేది తప్పదండి, మనకే కాదు దేవతలకే కాదు, ఎవరికైనా తప్పదు. ఆ బాధ ఏదో ఒక దశలో వస్తుంది. ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. సంపద రావాలి అన్ని తనకు అంటే కొత్త ఇంద్రుడు అనమాట, పాత ఇంద్రుడు కాదు. ప్రతి మన్వంతరానికి ఇంద్రుడు ఉంటాడు. ప్రతి మన్వంతరానికి అంటే ఇప్పుడు నేను ఎలాగ దాన్ని బ్యారేజ్ చేసుకున్నానంటే, ఇండియాకి ప్రెసిడెంట్, భారతదేశానికి ఒక ప్రెసిడెంట్, ఆయన ప్రధానమంత్రి. ప్రెసిడెంట్ ఆయన నిర్దిష్టంగా ఈ కాలం అని ఉంటాడు. ప్రధానమంత్రి అలా కాదు, మనం ఎన్నుకున్న వాళ్ళే ఎన్నుకున్న కాలంలో 5 ఏళ్ల లోపల వాళ్ళు ఏదైనా సరిగ్గా చేయకపోతే మళ్ళీ దింపే అవకాశం కూడా ఉంది కదా మనకి. అలాంటి వాడు ఇంద్రుడు. మన్వంతరంలో మను ఇప్పుడు మనకి జరిగేది వైవస్వత మన్వంతరం. వైవస్వత మనువు ప్రధానం, ఇంద్రుడు ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి ఏదైనా చేస్తే బ్రహ్మహత్య పాపం చేశాడు, దాక్కున్నాడు ఆయన ఎక్కడో వెళ్ళి. అప్పుడు ఎవరు వచ్చారు? నహుషుడు వచ్చాడు, ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్నమాట. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి మన ఇంద్రుడి పేరును కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. మన ఇంద్రుడి పేరు తేజస్వి అని, వర్చస్వి అంటారు, తేజస్వి ఆయన పేరు. తేజస్వి అనే పేరు కూడా మనకి భారతంలోనే ఇచ్చారు. అలాగా సరే, కొత్త ఇంద్రుడు వచ్చాడు, ఆయనకి మళ్ళీ అంతా సమకూర్చాలి కదా, వాహనాలు కావాలి, అన్ని కావాలి. అప్పుడు అందుకుని సముద్ర మథనం చేయడానికి ఆలోచించారు. విష్ణుమూర్తి గారిని అడిగారు, ఏం చేయాలి, మళ్ళీ సంపద అంతా మనకి రావాలంటే ఏం చేయాలి అని. అంటే ఏది కూడా శూన్యం అంటే మొత్తం ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది, మళ్ళీ పైకి వస్తుంది. సృష్టి అంటే పుట్టాడు అని చెప్పినంటే ఇదివరకు ఎక్కడో విన్నాను నేను. పుట్టాడు అంటే ఎక్కడో ఉన్నాడు వాడు ఇప్పుడు మన ఎదురుకుండా కనిపిస్తున్నాడు. ఐశ్వర్యమైనా అంతే, ఎక్కడో ఉంది. మన డబ్బులు పోయాయంటే చేతులు మారి ఎక్కడో ఉంటుంది, కానీ అది నశించడం ఉండదు. అలాగే ఐశ్వర్యం కూడా ఆ సముద్రంలో పడిపోయింది. మొత్తం సముద్రంలో పడిపోవడం అంటే భౌగోళికంగా చూస్తే ఈ భూకంపాలు సునామీలు వచ్చినప్పుడు మొత్తం అన్ని కొట్టుకుపోతాయి కదా, ప్రళయం వచ్చినప్పుడు అంతే కదా, అలాగే మొత్తం వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో విష్ణుమూర్తి గారితో ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా అక్కడ మేరు పర్వతం దగ్గర ఆలోచించారట దీని గురించి. ఎక్కడ జరిగింది ఈ ఆలోచన, ఎక్కడ జరిగింది, ఎక్కడ మధించారు అని చెప్పినంటే అక్కడ చెప్తారనమాట. మేరు పర్వతం దగ్గర ఆలోచించారు,
మేరు పర్వతం ఆ ఆ మొత్తం గంధర్వులతోటి అప్సరసలతోటి అన్ని పశుపక్షాది మృగాలతోటి అన్నిటితో కూడా కూడుకొని ఉంది. మేరు పర్వతం అంటే సువర్ణ ఛాయ, సువర్ణమే అదంతా కూడా అని చెప్పని అంటారన్నమాట. చెప్తూ అక్కడ మందర పర్వతాన్ని తీసుకుందాం. మందర పర్వతం అంటే ఇప్పుడు మనకి బదరీ ప్రాంతం. ఎందుకు అని చెప్పినంటే అక్కడ ఆంజనేయ స్వామి పాండవుల్ని వెళ్ళనివ్వడు ఆయన మనకి వనపర్వంలోకి వచ్చేసరికి. అంటే ఇది ఒక్కొక్క అడుగు అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు వేస్తేనే కానీ భారతం అర్థం కాదు. వనపర్వంలో పాండవులు వెళుతూ ఉంటే, భీముడు వెళుతూ ఉంటే సౌగంధిక పుష్పాలకని వెళ్ళనివ్వడు ఆయన. అది మందర పర్వతం అన్నమాట. ఈ మందర పర్వతాన్ని తీసుకుని మనం చిలుకుదాము అని చెప్పని అంటాడు ఆయన విష్ణుమూర్తి. దేవతలు చిలుకుతూ ఉంటారు. వాసుకేమో ఆయన తాడుగా చేస్తారు. ఈయన కూర్మ రూపంలో ఉండి అడుగున దానికి బాగా సపోర్ట్ గా ఉండి ఆ మందర పర్వతం ఇటు అటు కదిలిపోతూ ఉన్నప్పుడు ఈయన సపోర్ట్ గా ఉంటాడనమాట. ఆధారంగా ఉండి చేస్తూ ఉంటారు. ఇందులో చిన్న సందేహం మామూలుగా కలగాలి. చిన్నప్పటి నుంచి మందర పర్వతం, సముద్ర మథనం అంతా వింటూనే ఉన్నాం. కానీ దీంట్లో ప్రత్యేకంగా ఇచ్చారంటే పాల సముద్రాన్ని చిలుకుతారు కదా. పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మరి పైన ఆ మందర పర్వతం మీద వ్యాఘ్రాది మృగాలు ఉన్నాయని, గొప్ప గొప్ప సింహాలు మృగాలు అన్నీ చాలా ఉన్నాయి. మరి అదంతా అడవే కదా, అవన్నీ ఉన్నాయని, తర్వాత ఈ వనస్పతులు ఔషధి మొక్కలన్నీ చాలా ఉన్నాయని వర్ణిస్తారు అక్కడ. మరి చిలికేటప్పుడు ఏమవుతుంది, పర్వతం ఇటు అటు తిరుగుతుంది కదా, తిరుగుతున్నప్పుడు అవన్నీ దీంట్లో పడతాయి కదా. ఇప్పుడు పాలులాగా ఉంటాయా? మనం ఇంట్లోనే పాలు కాస్త ఏదైనా తేడా వస్తే అది కాస్త పెరిగైపోతుంది కదా. అసలు దాన్ని కూడా వివరించి రాశారు ఆయన. అవన్నీ పడిపోతేట, వనస్పతులు ఇవన్నీ పడిపోతుంటే అది కాస్త పాల సముద్రం కాస్త నేతి సముద్రం కింద మారింది. ఘృత సముద్రం అని చెప్పి అంటారు అక్కడ. అది నాకు బాగా, అందుకనే నేను చెప్పేది ఏమిటంటే, అంటే ఇది చిన్న ఈ ఒక్క అంశాన్ని తీసుకుని మాట్లాడదాం అనుకున్నాను నేను. ఇది ఎందుకంటే ఇది విజ్ఞానపరంగా చాలా, మనం ఎక్కడ చూసుకున్నా సరే విజ్ఞానానికి సంబంధించిన అంశాలన్నీ చాలా ఉంటాయి దీంట్లో మహాభారతంలో. ఈ సందేహం ఎప్పుడు రాలేదే నాకు అనిపించింది. అంటే ఎవరికైనా ఇలాంటి సందేహాలు వస్తే కూడా ఇది నివృత్తి చేసేటటువంటి గ్రంథం అన్నమాట మహాభారతం. ఆ ఘృత సముద్రాన్ని చిలికితే, అంటే ఘృతం అనేది అన్నిటినీ మనకి ఆవు సంబంధించి వృత్తాంతం వస్తే కనుక ఆయుర్ఘృతం అని, ఘృతంలో అన్నీ ఉన్నాయని చెప్పని మళ్ళీ దానికి అన్వయిస్తారు. ఈ నేతి నుంచే అన్నీ పుట్టాయి అని. ఇప్పుడు మనం హోమాలు చేస్తున్నాం. హోమంలో ఉపయోగించేది ఆజ్యం, నెయ్యి. ఏ మనం సకాముకులైనా అకాముకులైనా, అంటే అభిలాష ఉన్నా లేకపోయినా, కామ్యంతో అయినా కామ్యం లేకపోయినా ఏ హోమం చేసినా దేని వల్ల తృప్తి పడుతున్నారంటే వాళ్ళు నేతి వల్ల తృప్తి పడుతున్నారు దేవతలు. ఇక్కడ జరిగింది కూడా అది. తర్వాత దాని వల్లనే మనకి అభీష్ట సిద్ధులన్నీ వస్తున్నాయి. మనం అనుకున్నటువంటి కోరికలన్నీ తీరుతున్నాయి ఈ హోమాలు. దేవతలు తృప్తి పడడం ద్వారా మన కోరుకున్నటువంటి కోరికలు తీరడం కూడా జరుగుతున్నాయి. అంటే దీంట్లో నేను అనుకోవడం, ఆ మూలికలన్నీ కూడా వనస్పతులు పడడం, ఆ మృగాదులన్నీ కూడా సముద్రంలో పడటం, బాగా చిలకడం, దాని వలన పెరుగు, దాని వలన నేతి కింద మారిపోయింది ఆ సముద్రం కాస్త, పాల సముద్రం కాస్త. దాంట్లో నుంచి ఇవన్నీ కూడా పుట్టాయి. ఉచ్చైశ్రవం గాని, ఐరావతం గాని, కౌస్తుభమణి గాని, లక్ష్మీదేవి కూడా దాంట్లోంచే పుట్టింది కదా. చంద్రుడు కూడా దాంట్లోంచే పుట్టాడు. ఇలాగా మనకి వైజ్ఞానికంగా ఈ ప్రత్యేకత సముద్ర మథనం అనేటువంటి ఈ వృత్తాంతంలో ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను కాదు, ఉంది కూడా. అది నేను చెప్పదలుచుకున్నటువంటి చిన్న అతి లఘు ప్రసంగం అన్నమాట. ప్రసంగం అని కూడా కాదు, నా అభిప్రాయం దీంట్లో. నమస్కారం అండి. నమస్తేనండి. చాలా బాగా చెప్పారు. సముద్ర మథనాన్ని గురించి అపరూపంగా ఉంది మీ వివరణ. చాలా సంతోషం. ఇటువంటి జూమ్ మీటింగ్ల వల్ల చాలా చాలా విషయాలు మానవాళికి అందాల్సి ఉందండి. మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మిత్రుడు ద్వారా తెలిసి నేను ఇందులో పాల్గొనడానికి సహించాను. నేను 10 నిమిషాలు మాట్లాడవచ్చునా? అయ్యో, చక్కగానండి.
చాలా సంతోషం అమ్మా. నమోऽस्तु ते వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीपः जयति पराशरसूनुः सत्यवती हृदयनन्दनो व्यासः यस्यास्य कमलगलितं वाङ्मयममृतं जगत्पिबति नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् अस्मत् श्री गुरुचरणारविन्दाभ्यां नमो नमः. జూమ్ మీటింగ్ లో నాకు అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాల్గొంటున్న సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. ధర్మమూలం జగత్ సర్వం ధర్మశ్చ శృతిమూలకః భారతం పంచమో వేదః శృతి సర్వస్వ విస్తరః. పంచమ వేదము అని చెప్పారు మహాభారతం. ఈ జగత్తు మొత్తానికి మూలం ధర్మం. ధర్మాన్ని శృతి అంటే వేదము చెప్పింది. వేదం చెప్పిన దాన్ని విస్తరించి చెప్పింది మహాభారతం. అందుకనే మహానుభావుడు వ్యాస భగవానుడు చెప్పాడు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ అని. భారతంలో ఉన్నదే లోకంలో ఉన్నది, లోకంలో లేనిదేది భారతంలో ఉన్నది, భారతంలో లేనిదేది లోకంలో కనిపించదు అని ఆర్యోక్తి. సరే, దీనికి గ్రంథులని కొన్ని పోగుపడ్డాయి. కొన్ని అంశాలను ఎలా చెప్పాలి, ఎలా వివరించాలి, దానికి శ్లోకం చెప్తారు. అష్టౌ శ్లోక సహస్రాని అష్టౌ శ్లోక శతాని చ అహం వేత్తి సుఖో వేత్తి సంజయో వేత్తివా నవా అని చెప్పేసి వ్యాస మహర్షి చెప్పాడని ఆ ఇతిహాసంలో మనకు చెప్పడం జరిగింది. సాధారణంగా మహాభారతం అనే గ్రంథము ఎందుకోసం వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మహాభారత సూత్ర రూప బహు శ్లోకౌ అని వ్యాస మహర్షి మహాభారతంలోని మనకు చెప్పడం జరిగింది. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః స్కందో అర్జున భీమసేనో అస్య శాఖ మాద్రీసుతౌ ఫలపుష్పే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రహ్మణశ్చ. సుయోధనో మన్యుమయో మహాద్రుమః కర్ణస్కంద శకునిస్తస్య శాఖాః దుశ్శాసన ఫలపుష్పే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి. భారతం చదువుతున్నప్పుడల్లా మనం ఈ రెండు శ్లోకాల తాత్పర్యాన్ని మనసులో పెట్టుకోవాలి. మహాభారత ఘట్టంలో దేని గురించి వివరించినా సరే. ఇకపోతే ఆధునిక విజ్ఞానము మహాభారతంలో జోడించడం అనేది ఆధునిక కాలంలో ఒక పెద్ద అలంకారప్రాయంగా కనిపిస్తూ ఉంది. నిజానికి మహాభారత గ్రంథంలోంచి మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే ధర్మం. ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే. ఈ అంశాల గురించే మహాభారత అధ్యయనం ఉన్నది. అమరచంద్ర సూర్యని ఒక గొప్ప కవి, జైన కవి, బాలభారతం అనే పేరుతో భారతాన్ని రాయటం జరిగింది సంస్కృతంలోని సంక్షిప్తంగా. ఆయన అంటాడు, తన స్వార్థం కోసం సేతు నిర్మించుకున్న శ్రీరాముడి కంటే విశ్వం యొక్క గమనం, వాళ్ళు ఆ సంసారం అనేటటువంటి సాగరాన్ని తరించటం కోసం మహాభారతం రాసిన వేదవ్యాసుడు చాలా గొప్పవాడు అని చెప్పాడు. కాబట్టి సంసార తరణోపాయము ఏదైతే ఉందో, ధార్మిక జీవితానికి ఏదైతే మూలకాండమే ఉందో, ఆ దృక్పథంతోనే మహాభారతాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది నా మనవి. ఇక జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మహాభారతంలో ఈరోజు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ముఖ్యంగా కొన్ని చమత్కారమైనటువంటి అంశాలు, ఆది పర్వంలో అంశాలు అన్నారు కాబట్టి 2-3 విషయాలు ఉత్తంగించి విరమిస్తాను నేను. అందులో మొదటిది గాంధారి. మహాభారతంలో అన్ని చాలా ఘట్టాలన్నీ కూడా ఉద్రిక్తకరంగా, సీరియస్ గా, ఆలోచనాత్మకంగా ఉంటాయి అని అనుకుంటారు అందరూ. మానవ మస్తిష్కంలో ఉండేటటువంటి సున్నిత భావాలు, హృదయంలో ఉండేటటువంటి అతి సున్నితమైన అంశాలను కూడా మహాభారతం అక్కడక్కడ చెప్పింది. ఇది మానవ మనస్తత్వ విశ్లేషణకు అపూర్వమైనటువంటి సందర్భాలు భారతంలో ఉన్నాయి. కానీ చాలా మంది వాటిని గొప్పగా పట్టించుకోలే ఇప్పటి వరకు చూస్తున్నారు నేను. ఇందులో అంశం ఏంటంటే, మొదటిది గాంధారి 100 మంది కొడుకులు కావాలని చెప్పి ఆమె కోరుకున్నది. వివాహానికి పూర్వమే పరమేశ్వరుని ఆరాధించి
100 మంది పుత్రులు జన్మించేట్లుగా వరాన్ని పొంది. ఒకసారి వివాహానంతరం వేదవ్యాసుడు ఒకసారి ఆకలితో వచ్చి, గాంధారి నాకు ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు అంటే ఆయనకు తృప్తిగా భోజనం పెట్టిందట. అప్పుడు నువ్వు వరం కోరుకో అంటే, నా భర్తతో సమానమైన 100 మంది పుత్రులను అనుగ్రహించండి అన్నది. తదాస్తు అన్నాడు. ఎందుకని క్షత్రియ కాంత ఎక్కువ మంది సంతానం కావాలని కోరుకుంది. కారణం ఏంటంటే ఏకపుత్ర అపుత్ర అన్నాడు భీష్ముడితో శంతన మహారాజు. ఒక పుత్రుడు అప్పుడెప్పుడు యుద్ధాల్లో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. అందువల్ల అధిక సంతానం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రయత్నం చేశారు. అందుకోసం ఆమె 100 మంది కొడుకులు కోరు. కానీ 100 మంది పుత్రుల్ని కోరుకున్నప్పటికీ గాంధారికి ఒక ఆడపిల్ల కావాలనేటువంటి కోరిక మాత్రము అలానే మిగిలిపోయింది. ఆమె అంటుంది, అధికాకిల నాం ప్రీతిర్ జామాతృజా భవే యది నామ అమాత్య దుహితైక శతాధిక. ఇక్కడ చమత్కారం ఏంటంటే ఫస్ట్ పరమేశ్వరుని వరం కోరుకున్నప్పుడు 100 మంది పుత్రులు అని అనుకున్నది. ఆ తర్వాత వేదవ్యాసుడు వరం అనుగ్రహించినప్పుడు ఒక వరం కోరుకుంది. ఏమని? నా భర్త సదృశులైనటువంటి పుత్రులు కావాలి అని. భర్త సదృశులు అంటే నాగాయుధ బల సంపన్నుడు ధృతరాష్ట్రుడు, కానీ అంధుడు, దుర్మార్గుడు. ఆ పుత్రులు కూడా ఆ రకంగానే జన్మించడం అనేది జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఏమేముంది, 100 మంది పుత్రులు, సరే ఆ గర్భం విచ్ఛిన్నమైంది. దాన్ని ఆయన నీటి కుండలలో వృత్కుంభాలో పెడుతూ ఉన్నాడు. పెడుతూ ఉన్నప్పుడు ఈ కోరిక వెలుగుచ్చింది, నాకు ఒక కుమార్తె కూడా కావాలి అని. ఎందుకు కుమార్తె అంటే, దౌహిత్రుడు పుత్ర సమ్ముడు అని ఉంది శాస్త్రం. 100 మంది కొడుకులు ఉన్నా కూతురు కావాలని కోరు. ఎందుకని? దౌహిత్రుడు పుత్ర సమ్మానం. ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయాలి. ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా మనాది పడుతూ ఉండేవాడు మొన్నటి దాకా. ఆడపిల్లలు 100 మంది పుత్రులతో ఒక ఆడపిల్ల సమానంగా చెప్పింది గాంధారి. 100 మంది కొడుకుల్లో లేదు ఆమెకి, ఒక కూతురు కావాల్సిందే అని పట్టుబడి. ఇది పుత్రిక యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పేటటువంటి ఘట్టం, అంశం. ఇదొక చమత్కారం. ఆ తర్వాత కుంతీదేవి, మాద్రీదేవి, ఇద్దరు సవతలు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత మహాభారత పాత్రలైనా సామాన్య స్త్రీలకు ఉండేటటువంటి మనస్తత్వాలు వాళ్ళలో కూడా నిగూఢంగా ఉంటాయి. కొంతమంది దాచుకుంటారు, కొంతమంది బయటపడతారు. అంతఃచేతనలో ఉండేటటువంటి ఆలోచనలు వేరు, బహిర్గతంగా మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన వేరు. ఈ విశ్లేషణ చాలా చక్కగా చెప్పాడు. ఎలా చెప్పాడు? సంతానం కావాలి, కుంతీదేవి సంతానాన్ని పొందింది. అది చూసి మాద్రి కూడా నాకు సంతానం కావాలి, నువ్వే అవని ప్రచోదనం చెయ్యి అని. అప్పుడు ఆయన బతిలాడాడు, సౌతి మాత్సర్యం చేత కోపం పెట్టుకోవద్దు, ఆమె కూడా నీతో పాటు సంతానాన్ని పొందాలనుకుంటుంది కదా, కనుక తనకు కూడా సంతానాన్ని అనుగ్రహించే విధంగా ఈ అవకాశం ఇవ్వాల్సింది అని. భర్త మాటను కాదనలేదు కదా ఆమె, అందువల్ల అవకాశాన్ని ఇచ్చింది. అప్పుడు ఏం చేసింది ఆవిడ? విభేమస్యాహ పరిభవాత్ పుస్త్రీనాం గతిరీదృశి. విభేమి అస్యాహ పరిభవాత్ పుస్త్రీనాం గతిరీదృశి. ఒకేసారి ఇద్దరు కవల పిల్లల్ని కనేటువంటి అవకాశాన్ని పొంది. ఏమో 3 సార్లు ప్రయత్నం చేసి 3 కొడుకుల కంటే మొదటి ప్రయత్నంలోనే 2 కొడుకులు కన్నది ఆమె. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకో 2 కంటే 4 కొడుకులు అవుతారు. తన కొడుకుల సంఖ్య 3, ఆమె కొడుకుల సంఖ్య 4 అవుతుంది. అక్కడ వెంటనే సవతి మాత్సర్యం అనేది బయటపడింది. అలాగే ఏమంటే కుస్త్రీ, చెడ్డ ఆడవాళ్ళ యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. అంటే సవతి మీద పై చేయి సాధించాలనేటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఆ కుంతి మాద్రి యొక్క డిస్కషన్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మానవ మనస్తత్వం ఇప్పుడు సాధారణంగా మహాభారతంలో పాత్రలు అనగానే అవి పోత పోసిన అచ్చుపోసిన విగ్రహాలు, ఇవి ఇలాగనే ఉంటాయి, ఇవి ఇలాగనే ఉంటాయి అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తారు చాలా మంది. సాధారణ మానవులు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. శ్రీరామచంద్రుడు చెప్పాడు కదా చక్కగా, నేను మానవుడినే, మానవుడు అనుభవించేటటువంటి విషయాలన్నీ నేను అనుభవించాను. మహాభారతంలో పాత్రలు కూడా అంతే. అలౌకికము అతిలౌకికంగా భారత రామాయణాలు చెప్తే ప్రయోజనం శూన్యమండి. ఏకాడికి మానవ ధర్మాన్ని, మానవ మనస్తత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి పాత్రలు అవన్నీ కూడా, అందులో ఉన్నటువంటి విశేషాలను బయటికి తీసి చెప్పినప్పుడే ఆ రచయిత యొక్క, మహర్షి యొక్క ఆత్మ సంతోషిస్తుంది. ఇక్కడ సరే వివాహం అయింది, పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఒక రోజు అనుకోకుండా ఆయన మాద్రిని సంగమించడం,
వెంటనే మరణం పొందడం జరిగింది. అప్పుడు కుంతి మాధుర్యుల మధ్య జరిగిన సంభాషణ అద్భుతంగా ఉందన్నమాట. స్త్రీ యొక్క మనస్తత్వాన్ని పట్టించే విధంగా ఉంటుంది. ఇలా అంటుంది ఆవిడ, రక్షమానో మయా నిత్యం వీర సతతం ఆత్మవాన్ అదంత్వాం అత్యతిక్రాంత శాపం జానం వనౌకస. మాద్రి, ఆ తపస్వి పెట్టిన శాపం తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేశావు? పైగా నేనెంతో జాగ్రత్తగా రక్షిస్తూ ఉన్నా. ఈ మాట మనం బాగా పరిశీలించాలన్నమాట. రక్ష్యమాన, పురుషుడి బుద్ధి రకరకాలుగా ఉంటుంది. ఎంత గొప్పవాడైనా కానీ ఏదో సందర్భంలో ఏదో ఒక బలహీన క్షణంలో నెత్తి మీద పెద్ద మోరు కూర్చున్నప్పుడు పొరపాటు చేయటం అనేది సహజం. ఎక్కడ మాతృ యొక్క సౌందర్యానికి లోలుపుడై పాండురాజు పొరపాటు చేస్తాడేమోనని కుంతి ఏ పనిలో ఉన్నప్పటికీ ఒక కన్ను ఆయన మీద వేసి ఉంటుంది. అలా రక్షమాను అంత రక్షిస్తూ ఉంటుంది అనమాట. మాద్రికి తెలుసు, బాధ్యత కలిగింది, కానీ నువ్వు ఇలా ఎలా చేయగలిగావు నువ్వు అని అంటూ మనసుని పట్టి ఊపేటటువంటి ఒక మాట అన్నదండి. ధన్యాత్వమసి బాహిలీకి మత్తో భాగ్యతరా తథా దృష్టవత్యసి యద్వక్త్రం ప్రహుష్టస్య మహీపతే. కానీ మాద్రి, నువ్వు నాకంటే చాలా ధన్యుడు. ఎందుకంటే సంతోషంగా ఉన్న భర్త గారి ముఖాన్ని చూడగలిగావు నువ్వు. ఎప్పుడైతే తనకు శాపం కలిగిందో అప్పటి నుంచి పాండురాజు పాప ఎప్పుడు దుఃఖంలోనూ మునిగి ఉండేవాడు. ఎప్పుడైనా విచారవాదనంతోనే ఉండేవాడు. ఎప్పుడు ఏదో అసంగతంగా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక రకమైనటువంటి దుఃఖముఖంతోనే ఉండేవాడు, విచారవాదనంతోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆమె అంటుందన్నమాట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నాకంటే సంతోషంగా హుషారుగా ఉన్నటువంటి భర్త గారి ముఖాన్ని చూడగలిగావు నువ్వు చాలా ధన్యురాలివి మాద్రి అని అంటాడు. అన్న తర్వాత సరే నేను సహగమనం చేస్తాను కుంతి అనటం. అప్పుడు మాతృ యొక్క వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం ఇక్కడ చూపించాడు మహర్షి మనకి. ఏమంటాడంటే, నచాప్యహం వర్తయంతి నిర్విశేషం సుతేషితే. కుంతి, నీకున్నంత హృదయ వైశాల్యం నాకు లేదు. నా పుత్రులతో సమానంగా నీ పుత్రులను చూడగలిగేంత ఉన్నతమైనటువంటి మనస్సు నాకు లేదు. నీలో ఉన్న ఆ మనస్సు నేను అలా చూడలేను. కానీ 5గురు సమానం కాబట్టి నేనే భర్తతో సాగమనం చేస్తాను. నా కారణంగానే ఆయన కోరిక తీరకుండా మరణించాడు. అక్కడైనా ఆయన కోరిక తీరుస్తాను నేను, నువ్వే కాపాడాలి పిల్లల్ని అని చెప్పి మాతృ పిల్లలు చెప్పి వెళ్ళి. అందుకు తగ్గట్టుగానే మహాభారతం మొత్తం మీద చూస్తే కుంతి సవతి బిడ్డలుగా ఎప్పుడూ చూడలేదు నకుల సహదేవుడు. పైగా సహదేవుడు అంటే ఆమెకు చాలా ప్రాణం. జనరల్ గా చిన్నపిల్లవాడు అంటే అందరికి ఇష్టంగా ఉంటుంది. 5గురిలో చిన్నవాడు సహదేవుడు. తిక్కన్ గారు అద్భుతమైన శేషపద్యం రాశాడు. అరణ్యవాసంలో ద్రౌపదికి అప్పచెప్తూ, వీడు కడు పసిబిడ్డ ఏమియు ఎరుగడు. అంత వయసున్నా కానీ తల్లికి చిన్నపిల్లవాడి మీద వీడు చిన్నవాడు చిన్నోడు అనేటువంటి ఆలోచన. ఇది ఎంత సహజమైనటువంటి వాతావరణం ఇళ్లలో కానీ లోకంలో చాలా సహజమైనటువంటి చింతన. ఇటువంటి చింతనను కూడా మహర్షి ఇందులో మనకు చూపించాడు మహాభారతం. అటువంటి ఘట్టాలను మనం వెలికి తీసి ప్రజాబాహుల్యంలోకి మహాభారతాన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా ఉందండి. ఇట్లా అనేక అంశాలు, సున్నితమైనటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. భారతంలో క్షుణ్ణంగా మనం చదువుకుంటూ పోతే మానవ మనస్తత్వాన్ని పట్టించేటటువంటి ఘట్టాలు, సమకాలీన సమాజానికి అనుగుణమైనటువంటి విశేషాలు, ఇవన్నీ కూడా భారతంలో మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క అంశం లాస్ట్ గా చెప్పి నేను ముగిస్తాను. శాస్త్రం చెబుతుంది మనకి అనే విషయం. శాస్త్రంతో పాటు సంప్రదాయం అనేది ఒకటి ఉంది. అంతేకాకుండా ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, వంశాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి. అది వివాహం కావచ్చు, వేడుకలు ఏవైనా కావచ్చు. ఒక గ్రామానికి కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి. ఒక గ్రామం ఒక్కొక్క ఇంటి పేరిటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక సంప్రదాయాలు ఉంటాయి. అవి శాస్త్రంతో సమానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవాలన్నమాట. దీన్ని మహాభారతము అధికార ముద్ర వేసి ఈ సందర్భంలో మాతృ వివాహం. మద్రదేశం చాలా విచిత్రమైనటువంటి దేశం. కర్ణ పర్వంలో మద్రదేశం విశేషాలన్నింటినీ కర్ణుడు చక్కగా చెప్తాడు. సరే, దానికి సమాధానం చెప్తాడు. ఇక్కడ భీష్ముడు మీ చెల్లెల్ని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేయమని కబురు పెట్టినప్పుడు శల్యుడు ఒక మాట చెప్పాడు. పూర్వై ప్రవర్తితం కించిత్ కులేష్మిన్ కృపసత్తమై సాధువా దివాసాధు తన్నాతిక్రాంతు ముత్సహే. మా పూర్వులు పెట్టిన సంప్రదాయం ఒకటి ఉంది మాకు. అది సాధువా అసాధువా అనేది మాకు సంబంధం. మా పెద్దలు ఆచరించారు, మేము దాన్ని ఆచరిస్తాం. దాన్ని ఉల్లంఘించడానికి నాకు ఉత్సాహం లేదు
అని చెప్పేసి శల్య మహారాజ్ చెప్పడం జరిగింది. దాని భీష్ముడు బలవంతుడు కదా, గొప్పవాడు. ఆయన ఏదనుకుంటే సాధించగలుగుతాడు, అంత గొప్పవాడు భీష్ముడు. ఇతర రాజులు ఎవరిని పురుషులు లెక్క చేయలేదే. అప్పుడు భీష్ముడు అన్న మాట చూడండి అంత గొప్పదో. ధర్మ ఏష పరోరాజం స్వయంభువా. సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్పాడు ఏమని, నాత్ర కచ్చిన దోషోస్తి పూర్వైర్ విధిరయం కృత విదితేయంచతే శల్య మర్యాద సాధు సమ్మత. మీరు చెప్పినటువంటి మాటలన్నీ సాధు సమ్మతంలే. తప్పనిసరిగా మీరు అనేటటువంటి సంప్రదాయాన్ని మీకు పాటిస్తా ఉంటే, ఆ రోజుల్లో కన్యాశుల్కం ఉందండి. మాద్రిని వివాహం చేసుకోవటము, ఏనుగుల మీద, ఒంటెల మీద, గుర్రాల మీద బంగారం, వజ్రాలు, వైడ్యూరాలు తీసుకువెళ్ళి ఆమెకిచ్చి వాళ్ళకిచ్చి తీసుకుని వచ్చాడు. ఇట్లా చక్కటి సంప్రదాయాలకు సంబంధించిన అంశాలు, ఈ కాలానికి అనుగుణమైనటువంటి విశేషాలు, మానవ మనస్తత్వ విశ్లేషణ మహాభారతంలో ఉంటుంది. తప్పనిగా అటువంటి సూక్ష్మ విషయాలను విశ్లేషించి గ్రంథాన్ని ప్రచారం చేయాల్సిందిగా నా మనవి. విజ్ఞానం, ఆధునికము ఇవి కాదు, ధర్మమే మనం ప్రచారం చేయాల్సి కూడా ధర్మాన్ని గురించి, దాని గురించి ఇటువంటి మీటింగులు పెట్టి ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తారని మనం చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బాగుంది శ్రీనివాసరావు గారు, చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. మీకు ఈ 10 నిమిషాలు చాలదనుకుంటాను. ఒక గంట సేపు అనర్గళంగా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నట్లు తెలుస్తున్నది. సంతోషం అండి, చాలా సంతోషం మీరు చెప్పారు. బాగుందండి, బాగా చెప్పారు. మంచి వక్త మీరు, చాలా బాగా చెప్పారు. కాకపోతే నేను నేను అనుకున్నది ఏమిటంటే, కేవలం ధర్మము అంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ 4 రకాలుగాను ఉంది. 4 రకాలుగాను భారతాన్ని తీసుకోవచ్చు. కేవలం వైజ్ఞానికంగా కాదు, కేవలం ధార్మికంగా కాదు. ఎందుకంటే ఇది నన్ను అడిగితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేది భారతం. ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగా చెప్పగలం. ప్రాచీన సంప్రదాయ సిద్ధంగా ఎలా ఉండాలి అన్నది కూడా ధర్మాలు ఉన్నాయి దాంట్లో. ఆ మంచినీళ్ళు తాగడం దగ్గర నుంచి కూడా దాంట్లో చెప్పుకొచ్చారు. దాన్ని కూడా చెప్పగలం. కేవలం ఒక అంశాన్ని కాదు, అంటే ఏదైనప్పటికీ కూడా మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే మన పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఉంటుంది. ఆ సంస్కారాలను బట్టి మనం ఎలాగా 4 విధాల ఎలా తీసుకున్నా ఇబ్బంది లేదు భారతాన్ని. అదే ఉద్దేశం కూడా. కాకపోతే వ్యాస భారతాన్ని మూలం తీసుకోవాలి, అది ఒక్కటే లక్ష్యం. చాలా బాగా చెప్పారు మీరు, బాగుందండి. ఇంకొకటి, అక్కడ కుస్త్రీ అన్న కారణం కూడా కుంతీదేవి నేను అనుకోవడం అక్కడ పై లైన్లోనే ఉంటుంది. ఇద్దరిని ఒకసారి ఆహ్వానించావు నువ్వు, అందుకుని కుస్త్రీ అన్నది అని చెప్పి అనుకుంటున్నా నేను. అంతేగా మరి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మన ఈ సమాజ పరంగా ఒకటి చూస్తే, ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, సూర్య సినిమా. బ్రదర్ ఏదో మరి, మొత్తానికి ఇద్దరు కలిసి పుడతారు, ఇద్దరు అతుక్కుపై పుడతారు. దాంట్లో వాళ్ళ తండ్రి అంటాడు 10 మంది కలిపి మీరిద్దరిని నేను చేశానని సైంటిస్ట్ అంటాడు. ఇక్కడ ఆ పరంగా చూస్తే దేవతా శక్తి, దేవతల యొక్క వీర్యాన్ని దాంట్లో స్థాపించారు, మాద్రిలో గాని కుంతిలో గాని. ఇద్దరిది ఒకటే స్థాపించడం వలన ఆ కుస్త్రీ అన్న ప్రయోగం చేసినట్టుంది అని నాకు సందేహం అన్నమాట. ఇద్దరిని ఒకేసారి ఆహ్వానించింది. అది తప్పు, స్త్రీకి అది తప్పు. కాబట్టి ఆ పద ప్రయోగం చేసి ఉంటుంది కుంతి అని చెప్పి నేను అనుకుంటున్నా. స్పర్శే వాళ్ళేం సంగమం లేదు అక్కడ, స్పర్శే మాత్రం చేత కుస్త్రీ అవడానికి కారణం ఒకసారి ఒక దేవత ఒక సంతానాన్ని ఇక్కడ తన కొడుకుల కంటే ఎక్కువ కొడుకులు కనాలనే ఉద్దేశం కుంతి మాత్రం కనపడుతుందని కుంతి ఉద్దేశం. అది నాకు అక్కడ కనిపించలేదు, శ్లోకంలో కనిపించలేదు. నాకు కూడా అనండి ఇదే మాట మీద, కుంతి మీద ఇటువంటివి ఆపాదించడం ఎంతవరకు సరైందో నాకు తెలీదు. వ్యాస మహర్షి ఉద్దేశం అదో కదా, అదే నేను చెప్పదలుచుకున్న మాట. మీ వక్తవ్యం బాగుంది, అందులో సందేహం లేదు. కానీ మానవుల సామాన్యమైన భావాలు మహాభారతంలో కనిపిస్తాయి, కానీ మీరన్నది ఇక్కడ అప్లై కాదు. సవతి పూర్వం ఆమె అటువంటి అంటే ఈ ప్రసంగం నేను చదివాను, ఇప్పుడు ప్రస్తుతం చదవలేదు. ఇంతకు ముందు చదివినప్పుడు నాకు అటువంటి స్ఫురణ ఏమీ కలగలేదు. నేను చదువుతాను.
ఓకే. చదవండి. కుంతీదేవి చాలా భక్తురాలు. ఆమె ఇంకొక పార్శ్వం చూస్తే ఆమె కృష్ణుడికి చాలా భక్తురాలు. ఎవరు కోరని కోరిక ఆమె కోరుతుంది. తండ్రి కష్టాలు ఇవ్వు, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటా. అంత ఉన్నతమైనటువంటి మహా ఈ భక్తురాలైన ఆమె ఇటువంటి భావాలు, అంటే సంకుచితమైన భావాలు ఆమెలో కలిగి ఉంటుందని నాకు అనిపించట్లేదు. వ్యాసుని ఇది కాకపోవచ్చు ఆ భావన, ఇంకేదన్నా వాటి ప్రభావం వల్ల మనకు అటువంటి స్ఫురణ కలిగిందేమో అని నా అనుమానం. నేను ఒక మాట అందువల్ల చెప్తాను. నా వైపు నుండి ఒక నిమిషం పెట్టారు. కుంతి భక్తురాలే కృష్ణుని కోరుకుంది, నాకు కష్టాలు లేవు, నిన్ను చూస్తూ ఉంటేనే నాకు సంతోషం, మోక్షం వద్దు, కష్టాల్లో నిన్ను స్మరిస్తా అన్నది. అదే కుంతి పాండవులు యుద్ధం చేస్తారో చేయరని ఉద్దేశం విదులాపుత్ర సంవాదం అని చెప్పి వాళ్ళని విపరీతంగా రెచ్చగొట్టింది. క్షత్రియకాంత ఎందుకు సంతానం కంటుందో ఒకసారి మా పెద్ద కొడుకుని తలుచుకోమని చెప్పంటాం. అది వేరండి. ఇప్పటికెళ్తాం, భక్తుని నమస్కరించాం, దేవుడికి రెచ్చగొట్టడం కాదు, వాటి కర్తవ్య బోధ. అదేంటి నా మీది వాడు ఆపాదిస్తున్నారు వ్యాసుని మీద. ఆ శ్లోకం మీద అర్థం రావడం నేను చదివాను. విదురుడు ఎంత బాగా ఆమెకు చెప్తే ఆమె అంటుంది, ఇదేంటి మా కష్టాలంటే విదురుడు ఒక్క మాట వల్ల ఆమె ఆగిపోతుంది. అంత రెచ్చగొట్టే స్త్రీ అయితే ఆమె అంత సంయమనంగా ఉండేది కాదు. పిల్లల్ని ఎంత బాగా ఆమె నడిపిస్తుందో అక్కడ మొదట్లో. మీరు అట్లా ఆపాదించండి కుంతీదేవి మీద. ఉద్యోగపరంలో ఒకసారి మీరు శ్రీకృష్ణుడు వచ్చి మాట్లాడిన తర్వాత అత్తగారి దగ్గరికి వస్తాడు. వచ్చి అమ్మ నీ కొడుకులకి ఒక్క నిమిషం అండి, మనం ఇక్కడికి ఆపుదాము. ఓకే, మీకు మీ యొక్క అభిప్రాయం కలిగింది, మీరు వ్యక్తం చేశారు. అన్ని రకాల భావాలకు ఉంటుంది. మీరు మా అభిప్రాయం కాదండి, గ్రంథంలో ఉన్న అభిప్రాయం. నేను అక్కడ చాలా సున్నితంగా ఉంటాయి విషయాలు. ఒకటే అంటే చాలా సున్నితంగా ఉంటాయి. ఒక స్త్రీగా మనం ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అందువల్ల నేను ఇట్లా అన్నానే కానీ వేరే ఉద్దేశం కాదు. ఇంకొక సందర్భంలో మనం ఆవిష్కరించుకోవచ్చు. మీరు దయచేసి ఉద్యోగపరంలో ఒకసారి ఘట్టం చూడండి. ఉద్యోగపరంలో ఒకసారి ఘట్టం చూడండి. శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు అతను కలుస్తాడు. ఏం చెప్పమంటావు నీ పుత్రులకి అన్నప్పుడు కుంతీదేవి కృష్ణుడితో ఏం మాట్లాడిందో ఒకసారి మీరు చూడండి. అదే మాట, అది ఉన్న మాట, ధార్మికమైన మాట. శ్రీనివాసరావు గారు లేదండి దాంట్లో అంటే ఒకటే ఉద్దేశం ఏమిటంటే, కుంతి చరిత్రలో మొత్తం అంతా కూడా ఒక్కటే కళంకం ఉంది, అది కన్యాగర్భం. అది ఒక్కటే కళంకం. అది కళంకం కానే కాదండి. అది కళంకం అని ఎవరన్నారు? అది కళంకం కాదండి మేడం గారు. కళంకం అంటే కాదండి, కళంకం అని చెప్పినంటే ఇప్పుడు మనకు కళంకం కాదు. ఆ విధంగా ఉండడం వల్ల ధర్మరాజు తర్వాత శపించాడు స్త్రీలందరికీ కూడా ఈ విధంగా మాట అనేది శపించాడు. నేను అనేది అదే, కళంకం అంటే దాచడం ఒక్కటే ఆవిడ దగ్గర తప్పితే ఏం లేదు. ఇప్పుడు మీరు కూడా మంచి సపోర్టివ్ గా, మనం అందరం కూడా ప్రామాణికంగా వెళ్ళాలి, మంచి కార్యక్రమం చేస్తున్నారు అని మీరు కూడా సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి ఈ మాట్లాడడం జరుగుతోంది. లేకపోతే మా మనసులోనే ఉంచుకుని మేము వెనకాల ఇదేమిటి శ్రీనివాసరావు గారు ఇలా చెప్పారు కుంతి గురించి అనుకోవాల్సి వచ్చేది. మనం ఈ చర్చ వల్ల ఏమవుతుందంటే, ఈ ఎప్పుడు కూడా చర్చా సంఖ్యా విచారణ అని చర్చ చేయడం వల్లనే, విచారణ చేయడం వల్లనే అసలు నిజాలు బయటపడతాయి. ఇప్పుడు మీది తప్పు కావచ్చు, మాది తప్పు కావచ్చు. ఏది కూడా ఏదైనా సప్రమాణంగా మాట్లాడడం ఉద్దేశం. అది ఇప్పుడు అక్కడ ఉందనుకోండి, పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఏ స్త్రీ అయినా క్షత్రియ స్త్రీ అనుకుంటుంది. యుద్ధానికి ఎక్కువ ప్రేరణ చేసిన కారణం కూడా చెప్తుంది ఆవిడ. నాకు నా పిల్లల కంటే కూడా ద్రౌపదికి వాడు చేసినటువంటి అన్యాయం, అవమానం ఏదైతే ఉందో అదే నన్ను దహిస్తోంది అని చెప్పి యుద్ధానికి ప్రేరేపిస్తుంది ఆవిడ. అది ఏం లేదు. ఇక్కడ కుస్త్రీ అంటానికి కారణం ఏమిటంటే, ఒకే స్త్రీ ఇద్దరిని ఆహ్వానించడం, అదే కారణం అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ కనీసం శ్లోకంలో కొంచెం చూచాయిగా ఉంటుంది. లేదంటే మనం చెప్పినట్టు భావాల్ని, పాత్ర స్వభావాల్ని మనకి చెప్పకుండా వ్యక్తీకరిస్తారు ఆయన వ్యాసుల వారు, తెలుస్తుంది. కాకపోతే ఇది ఒక్కసారి అంటే మిమ్మల్ని ఏమీ వేలెత్తి చూపించడం కాదు, కానీ మనం చర్చించుకోవడం ద్వారా నిజం అనేది తెలుస్తుంది అని, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరికైనా అక్కడ శ్లోకాలు చూడండి. ఉక్తా సకృ ద్వంద్వమేష లేభే తేనాస్మి వంచిత. తన చేత వంచింపబడ్డాను నువ్వు, వంచింపబడ్డాను అని అందేవాడు. ద్వంద్వమేష తేనాస్మి వంచిత. ఎందుకు? ద్వంద్వాహ్వానే ఫలద్వయం, దాని కింద ఉన్నమాట. ద్వంద్వాహ్వానే ఫలద్వయం. అంతే కదా మరి, వాళ్ళిద్దరు కవలలు కాబట్టి వీళ్ళు కవలలు వచ్చారు. ఫలద్వయాన్ని పొందింది కాబట్టి కుస్త్రీ అని అన్నది.
అట్లా. సరేనండి. ఓకే, చాలా సంతోషం అండి. దీన్ని సరేనండి, బాగా కొనసాగించండి. చెప్పారు. మీరు మంచి ప్రచార భారతాన్ని తప్పకుండా మీరు కూడా ఇలాగే వచ్చి మాకు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా పార్టిసిపేట్ చేస్తాను మేడం. తప్పకుండానండి. చాలా బాగుంది ఇవాళ. అంటే ఏదో మేమే చెప్పేసాం అని కాకుండా మంచిగా మీరు స్పందించి మీరు కూడా చెప్పడం మాకు చాలా ఆనందం. అయ్యో, మరో పండితుడితో మనకు పరిచయం ఏర్పడింది. బాగుంది, చాలా సంతోషం. ఓకే ఓకే, ప్రతిసారి రావాలండి. చక్కగా ఒక 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 వక్తవ్యం, ఒక అంశం తీసుకొని మనం మాట్లాడుకుంటే, మరి సుదీర్ఘంగా ఉంటే కష్టం. మనము ఒక అంశం అంటే అంతవరకు ఉంటే మనం కాన్సన్ట్రేటెడ్ గా దాని మీద చర్చించుకోవటానికి ఉంటుంది. అవునండి, నేను అదే చెప్దామనుకున్నాను. ఒక విషయం తీసుకుని దాన్ని స్టడీ చేసి దాని మీద మాట్లాడుకుంటే ఒకళ్ళొకళ్ళు అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ ప్రమాణం ఏముందని చూసుకొని నిగుదే. నేను ఎంచుకునేటప్పుడు చాలా చిన్న విషయం, ఇవాళది కూడా అందుకే చిన్న విషయం అంతే ఉంటుంది కథ. దాని మీద మనం ఇంకేదైనా కావాలంటే మాట్లాడుకోవచ్చు. అట్లా పెట్టు. అట్లాగే. నమస్తే మేడం. ఇంకెవరన్నా? అచ్చా, మనకు టైం అయిపోయింది. ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే స్వాగతం, పర్వాలేదు. నాకు ఇంకొక తరగతి ఉంది, నేను వెళ్తాను, కానీ మీరు కొనసాగించవచ్చు. శాంతి గారు, అరుణ గారు, నాగభూషణం గారు, కిషోర్ గారు, హర్నాథ్ గారు, మీలో ఎవరైనా సరే ముందుకు వచ్చి మాట్లాడతామంటే వేదిక మీకు ఎప్పుడూ స్వాగతం. వేదిక తరఫున నాకు సెలవు ఇప్పించండి బాలా గారు, ఇంకా మీరు నిర్వహించండి. లేదు, మీరు స్పష్టం చెప్పేయండి. ఇంకెవరు అంటే వీళ్ళు చాలా పట్టున్న శ్రోతలు, వక్తలుగా బాగా వినగలిగే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు చెప్పారు. విశ్వేశ్వరరావు గారు ఉన్నారంటే ఆయనకి ఎంత ఇష్టమో భారతం అంటే. అందరికీ నమస్కారం. చెప్పండి. నమస్కారం. నా పేరు అరగొండ నాగభూషణం. మేడం గారు, ఇప్పుడు మీరు చేసిన చర్చ నాకు చాలా ఫలవంతమైంది. నిజంగా తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాను. మాట్లాడండి అంటున్నారు కాబట్టి తప్పనిసరి నా అభిప్రాయం చెప్పాలని మీకు నేను తెలియజేస్తున్నా. చాలా అద్భుతమైనటువంటి చర్చ. నిజంగా తెలియని విషయాలు ఎన్నో రహస్యాలు తెలుసుకున్నంత ఫీలింగ్ కలిగింది నాకైతే. మహాభారతం మామూలుగా చదవడమే కానీ దాంట్లో ఇంత లోతుగా అధ్యయనం ఉంటుందనేటటువంటి విషయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము. చాలా ధన్యవాదాలండి అందరికీ, ప్రత్యేకంగా ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు. విశ్వేశ్వరరావు గారు మాట్లాడతారు. చెప్పండి. విశ్వేశ్వరరావు గారు అది మాట్లాడతారా? లేదమ్మా. అయితే స్వస్తి చేద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యః నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఆదివారం 11 గంటలకి ఈ వేదిక ఉంటుంది. తదనంతరం ఇదే లింక్ కూడా ఉంటుంది. ప్రతిసారి మీ దగ్గరికి లింక్ వస్తుంది. మీరు మాతోటి జోడించుకొని మీ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. చక్కగా వ్యాస భారతం ఆధారంగా మూల సహితంగా మాట్లాడుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. నమో నమః. శ్రీనివాసరావు గారు, గీర్వాణ భారతంలో మీకు ఎవరిచ్చారు లింక్? గీర్వాణ భారతంలో జాయిన్ అయితే ఇంకా చర్చలు అవే గ్రూప్ లో ఏదైనా ఒక్కసారి మెసేజ్ చేయండి బాలగారికి. మీకు ఎవరి ద్వారా వచ్చిందో వారి ద్వారా మమ్మల్ని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. గ్రూప్ లో వేస్తే ఎప్పుడు కాంటాక్ట్. శుభం. నమస్తే అండి. నమస్తే మేడం.